చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. వ్యక్తిగత వివరాలను సొంతంగా సరి చేసుకోవచ్చు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతా దారులు ఇకపై తమ వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో సొంతంగా సవరించుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సవరించుకునే ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ అమలులోకి తెచ్చింది. దీనికి యాజమాన్య పరిశీలన, ఈపీఎఫ్ ఆమోదం అవసరం అయితే లేదు. అంతేకాక ఈకేవైసీ ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉన్న ఈపీఎఫ్ ఖాతాదారులు సొంతంగా ఆధార్, ఓటీపీ సాయంతో తమ భవిష్యత్ నిధి బదిలీ క్లెయిమ్లు కూడా యాజమాన్యం ప్రమేయం లేకుండా ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మనకి మున్సుఖ్ మాండవీయ గారు ఈ రెండు సౌకర్యాలను అయితే ప్రారంభించారు. ఖాతాదారుల ఫిర్యాదులో 27% ఈ ప్రొఫైల్ కేవైసీలకు సంబంధించినవేనని, తాజా సదుపాయాలు మనం చూసుకున్నట్లయితే తాజా సదుపాయాల కారణంగా ఇవన్నీ కూడా అయితే ఇక ఆ ప్రాబ్లం అయితే ఉండదని చెప్తున్నారు. కొత్తగా కల్పించిన సదుపాయాలు ఖాతాదారులు పేరు, పుట్టిన తేదీ, జెండరు, జాతీయత, తండ్రి లేదా తల్లి పేరు, వైవాహిక స్థాయి, అదేవిధంగా భాగస్వామి పేరు, సంస్థలో చేరిన తేదీ, సంస్థను వదిలిన తేదీ వంటి వివరాలను కూడా ఈపీఎఫ్ పోర్టల్లో స్వయంగా సవరించుకోవచ్చు. ఈ ఏర్పాటు ద్వారా జాయింట్ డిక్లరేషన్ పద్ధతిని సరళీకరించామని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ ఖాతా నెంబర్ యూఏఎన్ పొందిన ఖాతాదారులకే వర్తిస్తుందని, ఆ తేదీన తర్వాత యూఏఎన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందని, ఉద్యోగులు తమ వివరాలను సవరించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదని వీరైతే చెప్పారనమాట. సో చూశారు కదా, ఈ విధంగా మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులందరూ కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.